హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింహము ఎలుక అనే కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక అడవిలో ఒక సింహము ఉండేది. ఒక మధ్యాహ్నము ఆ సింహం కునుకు తీస్తూ ఉండగా ఒక ఎలుక ఆ సింహమును పంజా దగ్గర నుంచి వెళ్ళింది. కిస్కిసా పరిగెత్తుతున్న ఎలుకని సింహం పట్టుకుంది. అల్పాహారంగా బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే, ఓ రాజేన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగూ ఆకలి తీరదు. నన్ను వదిలేస్తే నీకేదైనా పనికి వస్తాను అని ప్రాధేయపడింది. నువ్వు నాకు ఏమి పనికి వస్తావులే కానీ క్షేమంగా వెళ్ళు అని ఆ సింహం నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వల నుంచి బయటపడలేకపోయింది. చివరికి కోపంతో, నిస్సహాయంతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలాగా గర్జించింది. జంతువులన్నీ దడుచుకుని దాక్కున్నాయి. కొద్దిసేపటికి చిన్నగా బింకంగా ఒక చెట్టు వెనక నుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్థితి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసింది. చాలాసేపు కష్టపడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయారయింది. సింహం వలలో నుంచి బయటపడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలపాలనుకుంటే సమయానికి ఎలుక పారిపోయింది. చిన్న ఎలుక నాకు ఏమి పనికి వస్తుంది అనుకున్నాను. ఈరోజు నా ప్రాణాలు కాపాడింది. నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు అని అనుకుని తన దారిన వెళ్ళింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.